పర్సనల్ ఆధ్యాత్మిక అభివృద్ధికి, మరొకరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించడం మొదలుపెట్టాలి. అంటే నేను కూడా ఒక రకంగా అప్పుడు అంత పెద్ద ఏజ్ ఏం కాదు కాబట్టి ఆహ్, కొంత వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న ప్రయోగాలు చేయడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. కానీ అప్పుడు ఏజ్ అలాంటిది. ఆతురత అనమాట. అందువల్ల నేను ఇప్పుడు చెప్తున్నాను. అలాంటి చిన్న చిన్న వాటి కోసం శక్తిని ఉపయోగించకుండా ఇంకా పొందడానికి, ఇంకా పొందడానికి, పొందితే ఏం చేద్దాం అనేది ముందుగా అనుకోకూడదనమాట. ఒకవేళ పొందినా, అనుకున్నా దాన్ని మరింత పొందడానికి అదే శక్తిని మరింత పొందడానికి ఉపయోగించాలి తప్పితే వేరే వాటికి ఉపయోగించకూడదు. ఆ మరింత పొందడానికి మాత్రమే ఉపయోగించినప్పుడు అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది. ఇలాంటి దివ్య దృష్టి, ఆజ్ఞా చక్రం ఓపెన్ అవ్వడం అలాంటియన్నీ వాటంతట అవి జరిగిపోతాయి. ఏది జరిగినా మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఏంటో పొందడానికి దాన్ని దానికే ఉపయోగించాలి. దానికి ఉపయోగిస్తే